వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ప్రకాశం జిల్లాలోని 15 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మురళి తెలిపారు. ఈ మేరకు ఒంగోలులోని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10,000 జనాభా ఉన్న మండలంలో 50 లక్షలు డిపాజిట్ చేయాలని తెలిపారు. అలాగే ఎంత జనాభాకు ఎంత డిపాజిట్ చేయాలి అన్నది తమ కార్యాలయం వద్ద నోటీస్ బోర్డులో తెలపడం జరుగుతుందని తెలిపారు. ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఈ జిల్లాలో 10 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి, ప్రొవిషనల్ ఎక్సైజ్ స్టేషన్లు. వాటి పరిధిలో వచ్చేసి అప్లికేషన్లు వచ్చేసి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడంలో వచ్చేసి ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఎవరైనా సరే ఆన్లైన్లో తన అకౌంట్లో 2 లక్షల డబ్బులు ఉంటే చాలు, వాళ్ళు వచ్చేసి ఇతరత్ర ఏ బాధరబందీ లేకుండా ఈ 2 లక్షలని నెఫ్ట్ ద్వారా కానీ ఆర్టీజీఎస్ ద్వారా కానీ వచ్చేసి వెబ్సైట్లో కదా అకౌంట్ వచ్చేసి నీకు రేట్లో ఎప్పుడే రావలేదా నీకు తొందరగా ఏంటంటే వదలదు, ప్రతి క్షణంలో వరుకుంటాము. బిలో 10,000 జనాభా ఉండే మండలంలో షాప్ పెట్టుకోవాలంటే సంవత్సరానికి వచ్చేసి 50 లక్షలు కట్టాలి. 10,000 నుంచి 50,000 మధ్యలో జనాభా ఉన్న మండలానికి వచ్చేసి షాప్ పెట్టాలంటే నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అంటే ఇందులో 340 షాపులు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవ